మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల దొంగల మోటాను బోయిన్పల్లి పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం వెములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. బోయినపల్లి మండలంలోని వరదవేలి గ్రామానికి చెందిన సాయి, వెంకటేష్, వంశీ అనే ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అందులో పెట్టినందుకు డబ్బులు సరిపడక బోయినపల్లి మండలం రాజన్నపేటకు చెందిన ఇడుగు కనకయ్య అనే రైతు తన పొలం దున్నటానికి ఉంచుకున్న ట్రాక్టర్ను కేజీవిల్ అక్కడే వదిలేసి ఈ నెల 1న అర్ధరాత్రి వేళ ఎత్తుకెళ్లారు. దీనిపై 2వ తేదీన రైతు కనకయ్య బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తులో భాగంగా వెములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డిని ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుల్ కోటేశ్వర్, తిరుపతిల టీం సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనులు పడ్డారు. ఈ క్రమంలో దొంగిలించిన ట్రాక్టర్ తో రాజన్నపేట నుంచి దేశాయిపల్లి, రత్నంపేట, గుండన్నపల్లి, కోరెం, బట్టెంల, నూకలమర్రి, నరసింగపూర్, మల్యాల, లింగన్నపేట, రుద్రంగి, మానాల, బింగల్, ఆర్మూర్ మీదుగా లోకేశ్వరం మండలంలోని మేడం గ్రామానికి చేరుకొని అదే గ్రామానికి చెందిన గంజాయి పోషెట్టికి అప్పగించాలని ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 4,50,000 విలువ చేసే జాన్ డియర్ ట్రాక్టర్, కల్టివేటర్ తో పాటు షిఫ్ట్ డిజైర్ కారు, ద్విచక్ర వాహనం, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలను గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 193కి ఫోన్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్లపై నిషేధం ఉందని, ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దొంగతనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుల్ కోటేశ్వర్, తిరుపతిలను అభినందించి వారికి రివార్డు అందజేశారు. ఈ సమావేశం ఏఎస్పీ శేషాద్రి రెడ్డిని, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఫస్ట్కి దొంగతనం అవుతుంది, ట్రాక్టర్ దొంగతనం అవుతుంది. ఇది దానికి సెకండ్ జూలైకి మన దగ్గర పిటిషన్ వస్తుంది. ఆ దానిలో వాళ్ళు ఏం చేశారు అంటే, అక్యూజ్ ఉన్నారు మండల వెంకటేష్, నేను ఏమని ఇతను ఏం చేశారు అంటే దొంగతనం చేయడానికి 2 ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నారు. ఆ ఫ్రెండ్స్ మండల వంశీ, మండల సాయి, వీళ్ళందరూ కలిసి వాళ్ళు వీళ్ళ హెల్ప్ తీసుకొని ఫస్ట్ అక్కడ ఫస్ట్ నైట్కి అక్కడ వస్తారు, బైక్లో వస్తారు. బైక్లో తర్వాత దొంగతనం చేసిన తర్వాత ఆ కేజీవీలు ఉంటుంది, కేజీవీలు అక్కడ పడేసి జాన్ డే ట్రాక్టర్స్ 4.5 lakh తీసుకొని వెళ్తారు. ఇతను ఇంతకుముందు నిర్మల్లో పనిచేశాడు, ఆర్మూర్ మండల్లో ఇక్కడ నిర్మల్లో పనిచేశారు. సో అక్కడ అతనితో మాట్లాడి అతనికి లీజ్కి ఇచ్చారు. ఫస్ట్ అమ్మదానికి అటెంప్ట్ చేశారు, 2 lakhs మాట అయింది. అతని దగ్గర అంత డబ్బులు లేదు. సో 15,000 ఇతనికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేశారు. దానిలో అతన్ని కూడా పట్టుకున్నాము. దాని తర్వాత అక్కడ మళ్ళీ అతనికి అక్కడ పికప్ చేయడానికి తను 4-wheeler వాడుకున్నాను. స్విఫ్ట్ డిజైర్ అది కూడా రికవరీ అయింది, కొన్ని ఫోన్స్ కూడా రికవరీ అయింది, బైక్ కూడా రికవరీ అయింది. వీళ్ళ ముగ్గురు ఏంటి అంటే ఆన్లైన్ బెట్టింగ్ చేస్తారు. ఇది ఛాన్స్ ఆఫెండర్స్, ప్రొఫెషనల్ ఆఫెండర్స్ కాదు. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి, ఇంకా డబ్బులు లేదు, ఏం చేయాలి, దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్స్ సహా ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు, అదే మన ఉద్దేశం. ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు, వాళ్ళ చేంజ్ కాదు, అది మనం చూసుకుంటాము. అందరు జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ బయట లోన్ తీసుకోవడం, అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు, దానికోసం కూడా సూసైడ్ జరిగినాయి. బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాన్, ఆ ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు దయచేసి పని చేయండి. ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రెస్ మిత్రుల దగ్గర కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి. మనం ఇది ఇట్లయినా మనం ఈజీగా ఆపగలవచ్చు. మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళు ఒఫెండర్స్ కాదు, దే విల్ నాట్ టర్న్ టు థెఫ్ట్, థీవ్స్ కాదు. అది అక్కడ మనం ఫస్ట్ వాళ్ళు అదే స్టేజ్లో వాళ్ళకి ఆపాలి. ఇప్పుడు దీనిలో మనం ప్రాపర్టీలో జాన్ డే ట్రాక్టర్ రికవర్ చేశాను, మారుతి స్విఫ్ట్ వెహికల్స్ రికవర్ చేశాను, 1 స్ప్లెండర్ వెహికల్స్ రికవర్ చేశాను. ఇద్దరు కానిస్టేబుల్స్ 20 days నుండి 10 days అంటే 10 days చాలా గట్టిగా పని చేశారు వీళ్ళ ఇద్దరి వల్ల. అండ్ ఈ సిఐ ఆధ్వర్యం అనమాట, ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఇది వీళ్ళ దొరికింది. సో వీళ్ళ ఇద్దరికి కూడా కండక్ట్ చేశారు. ప్రీవియస్ వీళ్ళ పైన ఏం ఒఫెన్సెస్ లేవు.
ఏంటంటే దీస్ ఆర్ జస్ట్ ఛాన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇప్పుడు కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం 100% మళ్ళీ చేస్తారు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు కావాలి. సైబర్ క్రైమ్ అంటే మనం ఏం చేస్తున్నాము అంటే ఒక ఎన్సీఆర్పీ ఒక పిటిషన్ వెబ్సైట్ ఉంటుంది, దానిలో ఎన్సీఆర్పీలో పిటిషన్ కొడతారు, లేకపోతే 1930 కొడతారు. దానిలో కొన్ని పిటిషన్స్లో వాళ్ళే ఎఫ్ఐఆర్ చేయమని చెప్తారు, కొన్ని ఎఫ్ఐఆర్ అవుతారు, లేకపోతే కొన్ని మనం పిటిషన్స్తో ఎంక్వైరీ చేస్తున్నాం. చివరి సంవత్సరం కూడా మనం ఒక ఆర్ఎస్ఐ తయారు చేసినాం సైబర్ గురించి. ఇది అతను ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఐ థింక్ ఈ రోజు లేకపోతే నిన్న పోయిన అనంతపూర్ కూడా ఒక టీం పంపడం లేదు. సైబర్ క్రైమ్ పైన మనం చాలా గట్టిగా ఉన్నాం, మన టీం కూడా మంచిగా రెడీ. 1930 ఒక నంబర్ ఉంది, మీరు 1 అవర్ గోల్డెన్ అవర్ అంటారు, 1 అవర్లో కాల్ చేస్తే డబ్బులు బ్లాక్ అయిపోతుంది. అది మనం మీకు తర్వాత రికవర్ చేయించవచ్చు. ఇప్పుడు చివరి లోక్ అదాలత్లో దాదాపు ఐ థింక్ మన జిల్లాలో 20 lakhs వరకు మనం డబ్బులు రికవర్ చేసి వాళ్ళకి రిటర్న్ పంపించాలి. సో మనం 1930 తొందరగా కాల్ చేస్తే 1 అవర్ లోపల కాల్ చేస్తే మీ డబ్బులు బ్లాక్ అవుతుంది. దాని తర్వాత కోర్టు నుండి మనం అది మీకు రికవరీ చేసేస్తాం. కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు ఆన్లైన్ బెట్టింగ్, అదే తప్పకుండా బ్యాండ్. ఆన్లైన్ వీళ్ళు ఎట్లా ఆడతారు అంటే VPN డౌన్లోడ్ చేసి, సో అదే వేరే జిల్లా లేకపోతే వేరే స్టేట్ వేరే కంట్రీ చూపించి వేరే కంట్రీ నుండి వాడుతున్నారు, అట్లా వస్తుంది.